ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదోటెక్షన్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. మొబైల్లోనే రేషన్ కార్డ్ అప్డేట్స్, దరఖాస్తు స్టేటస్ ఎంతవరకు వచ్చిందో తెలుసుకునే సదుపాయం. పౌర సరఫరాల వ్యవస్థ పునరుద్ధరణ మొదలుకొని వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ ప్రజాసేవల్లో భాగంగా మరో నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో నూతన రేషన్ కార్డుల దరఖాస్తు పరిశీలన ప్రక్రియ ఊపందుకుంది. మీరు రేషన్ కార్డుకు దరఖాస్తు చేసి ఉంటే ఆ ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చిందో మొబైల్ ద్వారానే తెలుసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. దరఖాస్తులను 3 స్థాయిల్లో పరిశీలించిన తర్వాత కొత్త కార్డులు జారీ చేస్తారు. ఈకేవైసీ, విఆర్ఓ, తహసీల్దారు ఇలా 3 చోట్ల దరఖాస్తులు ఫిల్టర్ చేసి అర్హులకు మాత్రమే అందించనున్నారు. వార్డు, గ్రామ సచివాలయాల్లో వారం రోజులుగా రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. మే 7న ప్రారంభమైన ఈ ప్రక్రియ జూన్ 7 వరకు నెల రోజుల పాటు జరగనుంది. మే 7న ప్రారంభమైన ఈ ప్రక్రియ జూన్ 7 వరకు నెల రోజుల పాటు జరగనుంది. కొత్త కార్డులతో పాటు పాత వాటిలో కుటుంబ సభ్యుల పేర్లు మార్పులు చేర్పులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కొన్నాళ్ళుగా కొత్త రేషన్ కార్డుల జారీ లేకపోవడంతో ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. కార్డులు అందక ఏళ్ల తరబడి అవసరపడుతున్న కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాలు కలకలాడుతున్నాయి. ఈకేవైసీ, విఆర్ఓ, తహసీల్దారు ఇలా 3 చోట్ల రేషన్ కార్డుల దరఖాస్తుల పరిశీలనకు దాదాపు 21 రోజుల సమయం పడుతుంది. ఈ క్రమంలో దరఖాస్తు అప్డేట్స్ ఆన్లైన్లో చూసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదోటెక్షన్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్.